అందరికీ నమస్కారం. నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్‌ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఫోక్ సాంగ్స్‌లో ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్‌మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్‌లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సాంగ్స్ చాలా సినిమాలో చేశాను కానీ నాకెప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటేంటంటే నేను వచ్చిన కాడ్నుంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు చాలామంది. వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు. ఒక మంచి పొజిషన్‌కెళ్లారు. ఇప్పుడు 'జాను లిరియాస్' అంటమ్మా. 'జాను లిరియాని' చూసి చాలామంది అమ్మాయిలొచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక వెములవాడలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్‌కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికొచ్చారు. బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికొచ్చారండి. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఏందంటే నేను చూసా. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్‌లు పెడుతుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి. మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది. ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి. ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా! దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు. మీ పిల్లలుంటారు. మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు. మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకి రాకుండా అయిపోతారు కదా! మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడనే ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్ అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్‌కి సంబంధం లేదు. తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే రాలేదు కదా! 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్ ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని ఎక్కడికో ఒక పొజిషన్‌కెళ్లారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడు ఒక సినిమా లెవెల్‌లో ఒక పేరొస్తుంది. దాన్ని మనమే తొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకేమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు. మీ అన్న మంచి డాన్సర్. అవకాశం ఇస్తాం కదా! ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే సార్ మా బిడ్డను మేము సాంగ్స్ ఏపియం ఇక అని చెప్పి నాతో చెప్తున్నారు. వాళ్ళ పాప చాలా బాగా చేస్తారు డాన్స్. ఇప్పుడు ఇలా ఎంతమంది అవుతుంది ఎంతమంది? మన ఫోక్‌ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్‌ని. అందుకే ఒకటేంటంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది ఏదున్నా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరెప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్‌ల. మంచి జానపదాలు మంచి పాటలు పాడేవారు ఉన్నారు. మంచి డాన్స్ చేసేవారు ఉన్నారు. మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటది. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవ్వరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతది. మీ పిల్లలు కూడా ఉంటారు. చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా. ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నాగా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకండి. అదొకటే. ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిసెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా. మా ఈశ్వర చెప్తుంటే గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకున్నమ్మా. ఈశ్వర్‌కి, మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్. అది ఫోక్‌కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడొద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడొద్దు. ప్లీజ్ మా అందరి తరపున ఫోక్ ఇండస్ట్రీ తరపున మీరు ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలామంది ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చూసామండి. నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరు ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ ముందే మాట్లాడేసాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా. ఇది వాళ్ళ పర్సన్. దాన్ని తీసుకొచ్చి ఫోక్‌లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను మీ జానగిరి. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే.
వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరూ తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే అందరూ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే, ఇప్పుడు అది సినిమాలలో కూడా మనం ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికి, ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకు కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చిన వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరైనా అంటే మేము ఊరుకోము, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు, ఎవరు పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాకు ఆ దేవుడు కళారంగం అనేది కళని ఇచ్చిండు. నేను ఈరోజు మా అమ్మ నాన్న నా ఫ్యామిలీ బతుకుతున్నారంటే అది ఒక జానపదంతోనే. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నా చేతిలో ఎంతోమంది డ్యాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్ అయిన్లు, చాలామంది హీరోయిన్స్ కూడా అయిన్లు పోకు దాంట్లో. మొన్న వెమ్లవాడలో, మా ఊరు కూడా పక్కనే ఉంటుంది కుదురుపాక, వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంతపులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిద్దరాము లాంటి వాళ్ళు, వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయిండ్రు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయిండ్రు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ మీ భర్త తప్పు చెప్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరిక ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకాం మేము. తెలంగాణ ఉద్యమం వల్ల మా పాత్ర చూడు, నువ్వు ఆంధ్ర. నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తున్నాను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈరోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త డాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకుండా అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలను మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు కేవలం అవకాశమే లేదు, కానీ ఈరోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే. దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బతుకులను ఆగం చేయకూడదు. మీకు వ్యూస్ రావాలంటే